కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడినా కూడా ప్రతి ఉత్తరం అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ నోస్, గాడ్ ఇస్ ద వన్ హూ ఎస్టాబ్లిషెస్. అంటే సాతాను నువ్వు నిన్ను శోధించేటప్పుడు యువర్ నాట్ ద ఫస్ట్, నువ్వు మొదటి వ్యక్తివి కాదు అపవాది శోధిస్తానికి. నిన్ను కలవరపరుస్తున్నది గొప్ప. యు సీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తామండి. అఫ్ కోర్స్ వి ఆల్సో అండర్స్టాండ్ మోషే ప్రూవింగ్ సంథింగ్. యూ డోంట్ హావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడీ. డూ యువర్ పర్పస్. నీ పిలుపును నెరవేర్చు. అయితే పాపము చేస్తామో, పాపము చూస్తామో, పాపాన్ని అనుభవిస్తామో, పాపము చేసిన మరుక్షణం అపవాది మనల్ని దూరేస్తాడు. పాపం అనేది మనకి వేసి ఎర్ర లాంటిది. ఎర్రలో పట్టుకున్నాం అనుకో, వాడు పైకి లేపుతాడు. నన్ను తోచుకున్నాడే అనద్దు. నిన్ను ఎవడు పోయి పట్టుకున్నాడు? నీకు ఆశానికరం లేదా? నీకు శరీరాశ్రమైన జయం లేదా? అపవాది ఎర్రను చూసి ఇది ఎర్ర అని గుర్తెరగలేవా? అపవాది ట్రాప్స్లోకి పడద్దు. సో అపవాదికి ఎప్పుడు మన పైన అధికారం వస్తుంది? పాపం చేసినప్పుడు, దేవుని మాటకి అవిధేయులుగా బ్రతికినప్పుడు, దేవుడు చేయొద్దన్నది చేసినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, అదే సమయంలో గర్విష్ఠులుగా ఉన్న వారి పైన అపవాదికి అధికారం ఉంటుంది. ఎందుకంటే నువ్వు అణుచుకుంటాను కాదు, నువ్వు ఒప్పుకుంటాను కాదు, నువ్వు రోదనంత వేదంతో ప్రార్థిస్తానికి కాదు, నువ్వు ఎవరికో ఏదో నిరూపించాలని, నీ నీతిని కనబరుచుకోవాలని, నీ గొప్పతనాన్ని చూపించుకోవాలని, ఎవరితో గొడవ పెట్టుకుని దాన్ని బట్టి నువ్వు ఫాస్ట్గా ఉన్నట్టు నువ్వు మనపూర్వకంగా ఉపవాసంతో, రోదనతో, వేదనతో నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తే నేను నిన్ను క్షమిస్తాను.